ఇప్పుడు మనం ఈ వేదాంత డిండిమంలో 20వ శ్లోకాన్ని చూద్దాం. శ్లోకం 20. ఇందులో పరోక్ష సత్వలం కర్మజ్ఞానం, ప్రత్యక్ష సత్వలం జ్ఞానం, జ్ఞానమేవాభ్యసే తస్మాత్ ఇది వేదాంత డిండిమః. అంటే కర్మ అనేది పరోక్ష ఫలితాన్ని ఇస్తుంది, జ్ఞానం మాత్రం ప్రత్యక్షమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి జ్ఞానాన్నే మీరు అభ్యసించండి అని చెప్తూ ఉన్నది ఇక్కడ మనకి ఈ వేదాంత డిండిమంలో 20వ శ్లోకం. కర్మ జ్ఞానము ఈ రెండింటినీ చూసినప్పుడు ఇందులో ఏది ఉత్తమమైనది అని అంటే కర్మ ఉత్తమమైనటువంటిది కాదు, జ్ఞానం మాత్రమే ఉత్తమమైనటువంటిది. కాబట్టి మీరు జ్ఞానాన్ని అభ్యసించండి అని చెప్తాను వేదాంత డిండిమం. ఏమిటి అసలు కర్మ చేస్తే ఫలితం ఏమిటి, జ్ఞానం వల్ల ఫలితం ఏమిటి? ఈ వేదాంత డిండిమం కర్మ వద్దు, జ్ఞానాన్నే మీరు అభ్యసించండి అని చెప్తుంది కదా, దానికి ఫలితం ఏమిటి ఈ విషయం చూద్దాం. ఎందుకు చెబుతుంది ఇట్లా? లోకంలో ఉన్నటువంటిది రెండే విషయాలు, ఒకటి కర్మ, రెండోది జ్ఞానం. అందుకే మనం సన్యసించేవాడు సన్యాసం తీసుకోవాలి అని అన్నప్పుడు సన్యాసం 4 రకాలుగా ఉంటుందండి అని చెప్పుకున్నాం. కర్మ సన్యాసం, జ్ఞాన సన్యాసం, వైరాగ్య సన్యాసం, జ్ఞాన వైరాగ్య సన్యాసము అని 4 రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. ఏమిటి ఇక్కడ ఇందులో అసలు సన్యాసం తీసుకోవాల్సి అంటే అర్హత ఏమిటి? ఎవడు సన్యాసి? సన్యసించేవాడు ఎవడు అంటే ఇంతవరకు వైదిక కర్మలు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉపనయనం చేశారు, గురుకులానికి పంపించారు, గురుకులాల్లో సమస్తమైనటువంటి విద్యలు కూడా నేర్చుకున్నాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు, వేదాంగాలు చదువుకున్నాడు, శాస్త్రాలు చదువుకున్నాడు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ నేర్చుకున్నాడు, షట్ శాస్త్రాలు చదువుకున్నాడు. అంటే వేదానికి అవసరమైతే భాష్యం చెప్పగలిగినటువంటి సత్తా అతనికి ఉన్నది. షట్శాస్త్రాలు చదువుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు తాను చేయగలడు, ఇంకోళ్ళతో చేయించగలడు, స్వయంగా తాను చేసుకోగలడు, ఇంకొకళ్ళతో చేయించగలడు. అటువంటి శక్తి వచ్చింది. ఇప్పుడు ఆయన వీటన్నింటినీ వదిలిపెట్టి, అంటే బ్రహ్మ విద్యను తెలుసుకుని కర్మ చేసినా చేయకపోయినా ఒకటే, అంటే కర్మ చేసినా ఒకే ఫలితమే వస్తుంది, చేయకపోయినప్పటికీ అదే ఫలితం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుని కర్మ పరిత్యాగం చేయాలి. కర్మ పరిత్యాగం చేయటం అంటే ఏమిటి? మెడలో ఉన్నటువంటి దంద్యాన్ని తీసేయాలి. మెడలో ఉన్న దంద్యం ఎందుకు అసలు? ఈ దంద్యం అనేది కర్మ చేయటానికి అర్హత ఉన్నది అని చెబుతుంది. కర్మ చేయటానికి అర్హత అది. నేను మెడలో నుంచి దంద్యం తీసేశానండి, తీసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే నీకు కర్మ చేసే అర్హత అనేది లేదు, కర్మ చేసే అర్హత లేదు. మళ్ళీ ఒకవేళ నువ్వు కర్మ చేయాల్సి వస్తే, ఏదైనా ఒక కర్మ కనుక నువ్వు చేయవలసి వస్తే శాస్త్రోక్తంగా మళ్ళీ నువ్వు ఆ యజ్ఞోపవీతాన్ని ధరించవలసి వస్తుంది. శాస్త్రోక్తంగా ధరించాలి మళ్ళీ యజ్ఞోపవీతాన్ని, అంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి, అంత ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎవరూ కూడా మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని తీసేయరు.
సన్యాసం తీసుకోవాలి అనుకున్నటువంటి వాడు యజ్ఞోపవీతాన్ని తీసి అవతల పడేస్తాడు, నీళ్లలో వదిలేస్తాడు. అంటే ఎవరు వదులుతాడు? ఇప్పటి వరకు అన్ని కర్మలు చేశాడు, ఆ కర్మ వల్ల ఫలితాన్ని అనుభవించాడు, ఇక ఈ కర్మలు చేయవలసిన పని లేదు అని నిశ్చయించుకున్నటువంటి వాడై అప్పుడు కర్మ పరిత్యాగం చేస్తున్నాడు. కర్మ పరిత్యాగం చేస్తున్నాడు అంటే ఏం చేస్తాడు? ఇక్కడ కర్మ పరిత్యాగం చేయటము అంటే ముందుగా మెళ్ళలో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని పరిచయించటము, ఇది ఆయన చేసినటువంటి పని. అయితే ఇప్పుడు కర్మ చేయటం వల్ల ఏమొస్తుంది? కర్మ చేయటం అంటే ఏమిటి? ఇక్కడ మనం ఏ పని చేసినప్పటికీ కర్మే. పూజలు, పునస్కారాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, వ్రతాలు, జపాలు, తపాలు ఇవన్నీ కూడా కర్మ కిందకే వస్తాయి. కర్మ చేసినటువంటి వాడికి ఏమొస్తుంది అంటే కర్మ చేసిన వాడికి అతనికి వచ్చేది స్వర్గము, అంతేగాని మోక్షం మాత్రం రాదు. గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఈ విషయాన్ని, పదే 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 చెప్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకే ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నాం. కర్మ చేస్తే మోక్షం రాదు, కర్మ చేస్తే మోక్షం రాదు. మరి ఏమొస్తుంది? కేవలం స్వర్గాది సుఖాలు మాత్రమే, స్వర్గాది లోకాలు మాత్రమే వస్తాయి. ఇది ఇక్కడ తెలుస్తూ ఉన్నటువంటిది. అందుకే ఇక్కడ మరి కర్మ చేసినటువంటి వాడు ఏమవుతాడు? మరణానంతరము పైలోకాలకు వెళ్ళిపోతాడు. ఇది తాను చేసిన యొక్క కర్మ ఫలితం అనుభవించడం కోసం స్వర్గాది లోకాలకు వెళ్ళిపోయి అక్కడ తాను చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని పూర్తిగా అనుభవించి, కర్మ ఫలితం అనుభవిస్తాడు. అనుభవించి తిరిగి భూలోకంలోకి మళ్ళీ జన్మిస్తాడు. ఎందుకు? కర్మశేషాన్ని అనుభవించటానికి ఈ భూలోకంలో తిరిగి జన్మిస్తాడు. మళ్ళీ కర్మలు చేస్తాడు, మళ్ళీ స్వర్గలోకానికి పోతాడు. ఇలా గిరా 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 తిరుగుతూనే ఉంటాడు సంసారము అనేటటువంటి ఈ లంపటంలో పడి. అంతకన్నా ఇంకేముండదు. అతనికి మోక్షం రాదు. కర్మలు చేయటం వల్ల మోక్షం రాదు అని చెప్పేది అందుకే. మరి జ్ఞాని ఏమవుతాడు? ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు తప్పించి ఇంకెవరూ లేరు. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అనే విషయం ఒక్కటే తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడుపుతాడు. ఉన్నదంతా ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం ఎక్కడ ఉన్నది అనే విషయం తెలుసుకోవడానికే అదే సత్యాన్వేషణ అంటే. ఆ విషయం తెలుసుకోవడానికే చరాచర జగత్తంతా కూడా అలా తిరుగుతూ ఉంటాడు. అందుకే పూర్వకాలంలో సన్యసించినటువంటి వాడు అని అంటే అతడు భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ కూడా వదిలిపెట్టేసి నేను సన్యసించాను అనే మాట చెప్పుకుని అలా వెళ్ళిపోతుండేవాడంతే. సన్యసించాను అని చెప్పుకునేవాడు, అంతేగాని ఆశ్రమ స్వీకారం చేస్తున్నాను అని చెప్పుకునేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు. ఈ సన్యాసం ఎవరి దగ్గర తీసుకున్నారు? అలా ఏముండదు. నేను ఒకసారి రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు నా వస్త్రాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, నేను ఇలా రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నన్ను ఆపాడు. ఒక్క నిమిషం అన్నాడు. చెప్పండి అన్నాను. మీరు సన్యాసం ఎవరి దగ్గర తీసుకున్నారు, ఏమిటి, అసలు మీ యొక్క సంప్రదాయం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వేశాడు. అతనికి ఏం చెబితే అర్థమవుతుంది? నేనేం చెప్తే అతనికి అర్థమవుతుంది? ఇవన్నీ నీకు అవసరమా అన్నాను. ఓ, నీకేం అవసరం లేదు. సన్యాసం అనేది ఒకటిస్తే మనం పుచ్చుకునేది కాదు. ఇవ్వటానికి వాడి దగ్గరే ఉంది, పుచ్చుకోవడానికి నువ్వేవాడు అసలు. అది ఒక సంప్రదాయాన్ని వాళ్ళు ఇస్తున్నారంతే. సన్యాసము అనేది నీకు రావాలి. జ్ఞానము, వైరాగ్యము రెండు కూడా నీకు రావాలి. ఎవడో చెప్తే నీకు జ్ఞానం వస్తుందా? ఎవడో చెప్తే నీకు వైరాగ్యం వస్తుందా?
నీకున్నటువంటి ఆస్తులు పాస్తులు అన్నీ వదిలిపెట్టేస్తావా? ఎవరో చెబితే, ఎవరి మాటలో విని భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి రోడ్డు మీద పడతావా నువ్వు? అది కాదు. అందుకే సన్యాసము అని అంటే, ఈ సన్యాసము అనేది తీసుకోవాలంటే జ్ఞాన వైరాగ్యాలు కావాలి. అందుకే జ్ఞానమే ముఖ్యమైనటువంటిది. జ్ఞానంతో పాటు వైరాగ్యం ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, జ్ఞాని అయినటువంటి వాడు ఇతడు ఏమవుతాడు? జ్ఞాని. చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపము, సర్వం కల్విదం బ్రహ్మ అనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో అప్పుడు జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే అని భావన చేస్తాడు. తానే కాదు, తనతో పాటుగా తన పక్కనే ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతము, క్రిమి కీటకాలు కూడా, ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే అని భావన చేయగలుగుతాడు. అందుకే సన్యాసి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే జ్ఞాని యొక్క దృష్టి ఎలా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, సర్వమానవ సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వశాంతి, విశ్వమానవ కళ్యాణం, ఇదే సన్యాసికి కావాల్సినటువంటిది. ఎందుకంటే జగత్తులోనంతా కూడా పరమేశ్వర స్వరూపమే, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా ఒక్కటే. నేను బ్రహ్మ, నా ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మ, ఆ జీవి బ్రహ్మ. అతను మనిషి కావక్కర్లేదు, క్రిమి కీటకాలు ఏమైనా కావచ్చు, అతడు పాము కావచ్చు, పక్షి కావచ్చు, తేలు కావచ్చు, ఏదైనా అవచ్చు, విష పురుగు ఏదైనా కావచ్చు, విషభజీవి ఏదైనా కావచ్చు, సాధుజీవి కావచ్చు, ఏది అయినప్పటికీ కూడా సర్వం కల్విదం బ్రహ్మ, జగత్తులో అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమేను అనే విషయాన్ని అతను తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నటువంటి వాడే అన్నింటినీ కూడా సమానంగా చూడగలుగుతాడు. అతడు సన్యాసి, జ్ఞాని అంటే. కాబట్టి జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం ఒక్కటే మోక్షం ఇస్తుంది అని చెప్తూ ఉన్నాడు భగవత్పాదుల వారు. కర్మ చేసినప్పటికీ, జ్ఞానం సంపాదించినప్పటికీ ఎవరికైనా సరే మరణ సమయంలో అతడి యొక్క జీవాత్మ అనేది బ్రహ్మరంధ్రం గుండానే బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చినటువంటి ఆ జీవాత్మ ఏమవుతుంది? అతడు చాలా గొప్పవాడైతే, కర్మతో పాటు జ్ఞానం కూడా కలిసి ఉన్నట్లయితే, అందులో పూర్తిగా జ్ఞానం అనేది ఉండాలి. అలా ఉంటేనే అతడు పరమపదం చేరతాడు. లేదా కేవలము కర్మ ఒక్కటే చేసినట్లయితే అతడు బ్రహ్మానందం కూడా బయటికి వెళ్ళడు. మరి ఎక్కడికి వెళ్తాడు? స్వర్గాది లోకాలకి పోతాడు. దక్షిణాయన మార్గం గుండా స్వర్గాది లోకాలకి పోతాడు. అదే కర్మ చేసినటువంటి వ్యక్తి యొక్క జీవాత్మ బ్రహ్మానందం గుండా బయలుదేరి బయటకు వచ్చేస్తుంది. రావటమే చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపంలో లీనమైపోతుంది. అదే మోక్షము. అతనికి పునర్జన్మ ఉండదు. అందుకే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం ఒకటే మోక్షాన్ని ఇస్తుంది, కర్మ మోక్షాన్ని ఇవ్వదు. కర్మ వల్ల స్వర్గాది లోకాలు మాత్రమే వస్తాయి. దానివల్ల జన్మరాహిత్యము అనేది జరగదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారు.